భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల పరిధిలోని రావికంపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బోయిన కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సంస్థ కళాకారులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రభుత్వ పథకాలపై పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమం సందర్శకులను అలరించడమే కాకుండా ప్రభుత్వ విధానాలను పల్లెటూరు ప్రజలకు సులభంగా చేరవేసేలా సాగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం విజయవంతం చేయడంలో గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు కోటేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. ఈ వేదిక కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతానికి వేదికకి నాంది కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ఇది వేదిక చేసుకుంటూ ఈ గ్రామంలో ప్రతి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనితీరును ప్రదర్శిస్తున్న ఆలోచనతో ప్రతి ఒక్కరి కార్యకర్త కూడా కష్టపడి పనిచేసి అదేవిధంగా ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి గుట్టుకు చేర్చే విధంగా పనిచేయడానికి ఒక వేదికని మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకి నిరుపేదలకు అందించే ప్రక్రియగా ఈ వేదిక కావాలని కోరుతా ఉన్నా. కాబట్టి అదేవిధంగా ఈరోజు మరి మంగయ్య బంజర్లో ఈరోజు నేను ఇళ్ల యొక్క శంకుస్థాపన చేస్తాను. ఈ గ్రామంలో కూడా ఈరోజు ప్రారంభించమని చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రారంభించండి, శంకుస్థాపన మీరే డైరెక్ట్గా ఇల్లు చేసుకుంటాను. నేను ఒక పూట వస్తా, ఒక కార్యక్రమం జరిగేటప్పుడు వస్తాను. ఒక బృహత్తర కార్యక్రమంగా మీరు ఈ రోజు నుండి నాది పలకండి. ఈ రోజు నుండి మీరు ఇల్లు తీసుకోవడం, ఎవరి తరఫున ఉన్నారో ప్లాన్ చేసుకొని చక్కగా చేసుకొని మీరే వెళ్ళండి. మీ కార్యకర్తలు మీరు వెళ్ళండి. ధైర్యంగా ధైర్యంగా మీరు ఇచ్చినటువంటి ఏదైతే లబ్ధిదారులకు ఇచ్చారో మీరు చాలా ధైర్యంగా చెప్పండి. నిరుపేదలు మేము ఇచ్చినా మీకు ప్రభుత్వం ఇచ్చిందని వాళ్ళకి మనం ఇండికేట్ చేయండి. వాళ్ళకి మనం ఇచ్చినామని చెప్పండి. అది బాధ్యత. ఇది వేదిక కావాలి. ఈ వేదికను సద్వినియోగం చేసుకుని చక్కగా పార్టీ బలోపేతను కష్టపడి పనిచేయాలని ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి పేదవాళ్ళు చేర్చే విధంగా మీరు తయారు చేయాలి.